ప్రార్థన చేసుకొని ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి ప్రోత్సాహకరమైనటువంటి లేఖనాలను ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావములను హృదయపూర్వకంగా ఆరోపిస్తూ ఉన్నాం. మీ నామమే హెచ్చింపబడును గాక. మీ నామమే మహోన్నతమైన స్థానంలో నిలువబెట్టబడును గాక. మీ నామమే అత్యంత ప్రభావపూరితమైన రీతిలో గొప్ప చేయబడును గాక, హెచ్చింపబడును గాక. తండ్రి, ఈ ప్రత్యేక సమయంలో మేము ప్రార్థనాత్మలోనికి పురికొల్పబడటానికి మా కొరకు ఏ ఆలోచనను మీరు సిద్ధపరిచి ఉంచారో అటు ఆలోచన ద్వారా నన్ను మమ్మలను బలపరిచి స్థిరపరచమని, విన్న తదుపరి ఆ వాక్యము ఏ విధమైన హెచ్చరిక మాకు చేస్తుందో ఆ ప్రకారంగా జీవించడానికి కావలసిన కృపలో మమ్మలను నడిపించమని, అట్టి తీర్మానములు మమ్మలను స్థిరపరచమని, పరిశుద్ధాత్మదేవా మీరే మాకు వాక్కును అనుగ్రహించి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను కూడా మాకు అనుగ్రహించి నీ సారూప్యతలోనికి దినదినము మేము మార్చబడినట్లు కృప చూపించమని నజరేయుడైన యేసయ్య ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనము ప్రభువునందు ఏమేమి కలిగి ఉంటామో, ప్రభువులో మనము ఏమేమి కలిగి ఉండగలమో ఒక 7 విషయాలను సంక్షిప్తంగా ధ్యానం చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినప్పుడు, ప్రభువునందు సహోదరులలో, ఇది దేవునిలో, ప్రభువులో, ప్రభువునందు మనము కలిగి ఉండేటటువంటి ప్రథమ ప్రయోజనం, ప్రథమమైన దీవెన, ప్రథమమైన ఆధిక్యత, ఆశీర్వాదం ఏంటంటే సహోదరులలో ఐక్యత కలుగుతున్నది. సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిది. ఇక్కడ మనం గమనించినప్పుడు బ్రదర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు లేదా ప్రభువునందు సహోదరులలో ఐక్యత కలుగుతూ ఉంది. ఆయన మా బంధకముల మూలముగా, బంధకములంటే సువార్త నిమిత్తమైనటువంటి శ్రమలలో వీరు పాలివారైనప్పుడు, నిష్కారణంగా వీరు ఖైదు చేయబడినప్పుడు, సంకెళ్లతో ఉన్నప్పుడు ఆ బంధకములను వారు కలిగి ఉన్న దానిని చూచి వారిలో ఉన్నటువంటి ఆ సమర్పణాయుతమైన, త్యాగపూరితమైన విషయాలను గమనించినప్పుడు నిర్భయంగా దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి కావలసినటువంటి ఆ ధైర్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. సువార్తను ప్రకటించడానికి మాత్రమే కాదు, దేవునికి సాక్షులుగా ఉండటానికి కూడా కావలసిన ధైర్యాన్ని పొందుకున్నారు. ఎప్పుడైనా సరే మన కన్నుల ముందు మనకు కొన్ని ఆదర్శవంతమైనటువంటి జీవితాలు ఉంచబడటం మనకు ఆశీర్వాదం. నేటి క్రైస్తవ్యం ఈ రోజున ఇంత సంతోషంగా, ఇంత స్వేచ్ఛగా, ఇంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నదంటే ఒకానొకప్పటి ఆది అపోస్తలుల యొక్క ప్రాణత్యాగాలు, సమర్పణాయుతమైన జీవితాలు, హతసాక్షులు గావించబడినటువంటి జీవితాలు ప్రభావితం చేస్తూ ఉన్నందువల్ల వారి యొక్క త్యాగాల ఫలితంగా ఈ రోజున సంఘం ఇలాగ పరిడవిస్తూ ఉన్నది. ఇంత స్వేచ్ఛ చాలా చోట్ల లేదు, చాలా దేశాల్లో లేదు, చాలా ప్రాంతాల్లో లేదు. అందుకనే పౌలు భక్తుడు చెప్తున్నది ఏంటంటే,
వారి ధైర్యముతో కూడిన సువార్త ప్రకటన వల్ల కలిగినటువంటి బంధకాలను సూచినటువంటి ఆ కాలపు మిగిలినటువంటి పరిచారకులు, సేవకులు, విశ్వాసులు బోధ చేసే విషయంలో కానీ, సాక్ష్యం చెప్పే విషయంలో కానీ, తదితర విషయాల్లో వారు ధైర్యము తెచ్చుకున్నారు. అదే సమయంలో కొంతమంది బెదిరిపోయి పారిపోయిన వారు లేకపోలేదు. బాబోయ్, మనం కూడా సువార్త ప్రకటిస్తే ఈ సుఖమయమైన జీవితము, హాయిగా గడిచిపోతున్నటువంటి జీవితము, ఏ ఇబ్బందులు లేకుండా ప్రాణానికి హాయిగా గడిచిపోతున్నటువంటి సాదాసీదా చక్కని ఆనందదాయకమైన జీవితానికి ఇబ్బందులు కలగటం, కొని తెచ్చుకోవటం ఎందుకు కష్టాలు అనేటటువంటి ఆలోచనకు వెళ్ళి కొంతమంది వీగిపోయి సేవ నుంచి బయటికి వెళ్ళిపోయి పారిపోయిన వాళ్ళు లేకపోలేదు. ఈ రోజున మనము ఈ మొదటి ఫిలిప్పి పత్రికలో మొదటి అధ్యాయంలో ఉన్న కొన్ని వచనాల ద్వారా, ఫిలిప్పి పత్రికలో ఉన్నటువంటి కొన్ని వచనాల ద్వారా మనము ధైర్యం పొందుదాం, బలపరచబడదాం. వీగిపోయి సేవలోంచి బయటకు వెళ్ళిపోయిన వారు, భక్తిలోంచి దూరం అయిపోయిన వాళ్ళు మనకు అక్కర్లేదు. కానీ ఎవరైతే అపోస్తలుల యొక్క బంధకాలను చూచి ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు విశేషమైన ధైర్యం తెచ్చుకున్నారు, క్రీస్తునందు లేదా ప్రభువునందు కలిగిన ధైర్యం మనం కూడా కలిగి ఉండాలి. ప్రభువునందు ఆది అపోస్తలుల తరువాతి శిష్యులు ఎవరైతే గమనిస్తూ ఉన్నారో, ఫిలిప్పి ప్రాంతంలో ఉన్నటువంటి పరిచారకులు ఎవరున్నారో, దేవుని బిడ్డలు, దేవుని కుటుంబీకులు, విశ్వాస గణం ఎవరైతే ఉందో వారు ప్రభావితులయ్యారు. మనం కూడా ప్రభావితులు అవుదాం. ఎందుకనంటే రాబోయే దినాలలో, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాబోయే దినాలలో మనం కూడా కొన్ని గడ్డు సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితులు కనుచూపు మేరలో కనబడుతూ ఉన్నాయి. రెండవది చూచినప్పుడు 2వ అధ్యాయము ఫిలిప్పి పత్రిక 19 మరియు 24వ వచనం చూస్తే, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. ఎవరి యందు? ప్రభువైన క్రీస్తునందు, ప్రభువైన యేసునందు నేను నిరీక్షించుచున్నాను. అంతే మాత్రం కాదు, 24వ వచనం చూచినప్పుడు, నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. నేను ఇక్కడ 2 విషయాలు కనపడుతున్నాయి. ఒకటేమో ఏమంటున్నాడు ఆయన 19వ వచనంలో, ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. ధైర్యము తెచ్చుకొని, ఇక్కడ కూడా ధైర్యం తెచ్చుకొని తిమోతిని మీ యొద్దకు పంపించడానికి ప్రభువైన యేసునందు నిరీక్షణ కలిగి ఉన్నాను అన్నాడు ఆయన. 24వ వచనంలో చూచినప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, 24లో నేనును శీఘ్రముగా వచ్చేదని ప్రభువును బట్టి నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. ఏదైనా ఒక దైవజనునిలో ఒక విశ్వాసం బలపరచబడాలన్నా, ధైర్యము కలగాలన్నా అది ప్రభువునందే కలిగి ఉంటారు. ప్రభువునందు కలిగి ఉండాలి, ప్రభువు ద్వారా కలిగి ఉంటారు. లోకంలో ధైర్యం దేని ద్వారా రాదు. డబ్బు ద్వారా కలిగే ధైర్యం అది డబ్బు పోతే ఉండదు. పలుకుబడులు లేకపోతే మరేవైనా సరే, ఏవైనా సరే పరిమిత కాలం వరకే ఉంటాయి. మనకు విశ్వాసం కలిగించేవి కానీ, ధైర్యం కలిగించే విషయాలు కానీ. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దైవజనులైన వారు కేవలము దేవుని బట్టే విశ్వాసంలో దృఢంగా ఉండగలరు. దేవుని బట్టే విశ్వాస విజయాలు సాధించగలరు. పౌలు భక్తుని జీవితంలో తాను ఎంతమందికి ప్రేరణగా ఉన్నారో, తాను ఎంతమందిని ప్రోత్సహిస్తూ ఉన్నారో సేవలో, ఆయన సువార్త ప్రయాణంలో, యాత్రలో మనము బైబిల్ చివర చూస్తాం, మ్యాప్స్ చూస్తాం. బహుప్రయాసకు వచ్చిన వాడుగా,
ఎంతో శ్రమ కోర్చి అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసి ఆయా ప్రాంతాల్లో నమ్మకస్తులుగా వారిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆ, ఆయన శిష్యులుగా వెంబడించి వచ్చిన వారిని ప్రోత్సహించిన విధానం చాలా గొప్పది. అంతేకాదు, ఒక బాధ్యతను తాను భుజానికి ఎత్తుకున్న తర్వాత వారందరినీ వారి పనులకు వారికి అనాథలుగా విడిచిపెట్టేయకుండా వారి క్షేమాభివృద్ధిని తెలుసుకుంటూ ఆధ్యాత్మిక క్షేమాలను గురించి పరామర్శిస్తూ, అందుకనే ఈ స్థానికంగా ఉన్నటువంటి అక్కడున్న దేవుని బిడ్డలను ఉద్దేశిస్తూ అంటున్నాడు, నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తం. ఎందుకనంటే అప్పటి కాలపు పరిచర్యలో సానుకూలత లేదు, అంతా ప్రతికూలతే, వ్యతిరేకతే. ఆ వ్యతిరేకతల మధ్యలో ఏ పరిచారకుడు క్షేమంగా ఉన్నాడో ఏ పరిచారకుడు క్షేమంగా లేడు అనేది అర్థం కాని విషయం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని విషయం. పలానా అతను చంపబడ్డాడు అని వార్తలు రావచ్చు, పలానా అతను హింసింపబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, క్రైస్తవ వ్యతిరేకులుగా ఉన్నటువంటి అలనాటి నిష్ట కలిగిన యూదులు హింసిస్తున్నారు అని తెలిస్తే చాలా బాధకు గురయ్యేవాడు పౌలు భక్తుడు. అటువంటి పరిస్థితుల మధ్యలో వారు చెరలో బంధకాల్లో ఉండటం మాత్రమే కాదు, వారి శ్రమలను చూచినటువంటి వారు ఎవరైతే ప్రేరేపించబడ్డారో వారు సువార్త నిమిత్తమైన కష్టాలు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డారు. అందుకని ధైర్యం తెచ్చుకోవటం కోసం మీ దగ్గర నేను తిమోతిని పంపిస్తా, వెంటనే పంపిద్దాం అనుకుంటున్నాను. అంతేకాదు, నేను కూడా మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను, మీ క్షేమాన్ని కనులారా చూద్దాం అనుకుంటున్నాను అని ప్రభువును బట్టి మాత్రమే తన నమ్మకాన్ని, తన విశ్వాసాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మూడవది చూసినప్పుడు, మొదటిలో ప్రభువును బట్టి కలిగే ధైర్యం సువార్త కొరకు, బోధ కొరకు. రెండవది ప్రభు ద్వారా కలిగేటటువంటి, ప్రభువులో కలిగేటటువంటి విశ్వాసము లేదా ధైర్యం, నమ్మకం, నిరీక్షణ లేదా నమ్మకం. మూడవది, అందులోనే 2వ అధ్యాయం 29వ వచనాన్ని చూసినప్పుడు, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యుండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. ఎవరిని గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు? ఒక్కసారి పైకి వెళ్తే 25వ వచనం, మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటేనే అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల ఆపేక్ష గలవాడై విచారపడుచు నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమయ్యుండెను, కానీ దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతను చూచి మరల సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యుండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. చూడండి, వాళ్ళలో ఉన్న త్యాగపూరితమైన గుణం. అప్పటికే జబ్బుతో అననుకూలమైన వాతావరణాల మధ్యలో నీరు సరిపోక, వాతావరణం సరిపోక, కాలినడకన అననుకూలమైన ప్రయాణాలు చేస్తూ ఎంతో సిక్కవుతూ బలహీన పడిపోయి చావుకు సిద్ధమైన స్థితిలో ఉన్నారు. ఎపఫ్రోదితు మాత్రమే కాదు, పౌలు భక్తుడు కూడా అదే కండిషన్లో ఉన్నారు. అయినా సరే ఆ కండిషన్లో కూడా పౌలు భక్తుడు వీరిని పరామర్శించడానికి అక్కడికి పంపించడానికి ఇష్టపడుతున్నారట. దానిని బట్టి మనకు అర్థం ఏమవుతుందంటే, ఎందుకు అలా పంపించేది? గడిచినటువంటి 2 వారంలో మనం ధ్యానం చేశాం. సహవాసము నిమిత్తము.
సహవాసము నిమిత్తము మనము ఒకరికొకరు పలకరింపు చేసుకోవటం, ఒకరికొకరు పరామర్శించుకోవటం, విశ్వాసులకు మధ్య జరగవలసిన సహవాస పరిచర్య. సహవాసం కూడా గొప్ప పరిచర్య. సహోదరులను కలుసుకొని వారి బాధలో, వారి కన్నీటిలో, వారి ఇబ్బందిలో, వారి శ్రమలో, వారు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల మధ్యలో వారితో సహవాసం చేసినప్పుడు వారికి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు, ఒంటరిగా ఉండి శ్రమలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి ఉపశమనం కలుగుతుంది. శ్రమలో ఉన్నవారు వారి దగ్గరికి వెళ్ళారనుకోండి. ఎపఫ్రోదితు కూడా ఎలా ఉన్నాడు? ఇప్పుడు బలహీనుడిగా ఉన్నాడు, చావుకు సిద్ధమై ఉన్నాడు. అతన్ని చేర్చుకోండి అని రాస్తున్నప్పుడు, వెళ్ళినప్పుడు ఎపఫ్రోదితు ద్వారా స్థానికులకు కావలసిన అక్కర్లు తీరుతాయి, స్థానికుల ద్వారా ఎపఫ్రోదితుకు అవసరమైన అక్కర్లు కూడా తీర్చబడతాయి. ఈ రెండూ తీర్చబడతాయి. కనుక మనము గమనించాల్సింది ఏంటంటే, మూడవది, ప్రభువునందు మనము సహవాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ప్రభువునందు సహవాసం, ప్రభువునందు ఐక్యత, ప్రభువునందు ధైర్యం, ప్రభువునందు విశ్వాసం, ప్రభువునందు సహవాసం. నాలుగవది, 4వ అధ్యాయము 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగానున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడు. రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రభువునందు ఆనందించటం. ప్రభువునందు ఆనందించటంలో కలిగిన సంతోషాన్ని బట్టి ఆనందించటం, సహవాసాన్ని బట్టి ఆనందించటం, దేవుని స్తుతించటాన్ని బట్టి ఆనందించటం, దేవుని వాక్కును బట్టి ఆనందించటం, అంతేకాదు శ్రమలలో కూడా ఆనందించటం. దేవుని కుటుంబంగా ఆనందించటం, దేవుని సహవాసంగా, సంఘముగా ఆనందించటం, దేవుని రక్షణలో ఆనందించటం, పరలోకం చేరబోతున్నామనే నిరీక్షణలో ఆనందించటం. ఆనందాలు ఎన్నో రకాలుగా. క్రైస్తవ జీవితానికి ఉన్నంత గొప్ప ఆనంద హేతువులు లోకంలో మరెవరికీ లేవు. అందుకని ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించడం నేర్చుకోవాలి. స్తుతులు చెల్లిస్తూ ఈ జీవిత యాత్రలో. అందుకనే యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులైనవి. నాకు రీజన్స్ అయినాయి. హేతువులు అంటే కారణాలు. యాత్రికుడనైన నేనంటే నా బసలు, అంటే నా యాత్రలు, నా ప్రయాణంలో అక్కడక్కడ బస చేస్తారు కదా. ఇప్పుడు మనం ఉన్నది మన యాత్రలో భూమి మీద తాత్కాలిక బస. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా బస అంటే ఆ స్థలాన్ని విడిచి ఖచ్చితంగా మరొక స్థలానికి వెళ్ళవలసిందే. అందువల్ల మనము యాత్రికులము, పరదేశులమైన మనము మన యాత్రలో అక్కడక్కడ బస చేసేటప్పుడు గత ప్రయాణంలో కలిగినటువంటి ఇబ్బందులన్నిటి నుంచి ప్రభు మనలను విడిపించినందుకు ప్రతి బసలోనూ మనం ఏం చేయాలి? పాటలు పాడాలి, స్తుతించాలి, హెచ్చించాలి, ఘనపరచాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ యాత్ర ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలియదు కాబట్టి, ఇది సుదీర్ఘమైన యాత్ర కావచ్చు, స్వల్పమైన యాత్ర కావచ్చు, ఇంకా మధ్యస్థంగా ఉండేటటువంటి యాత్ర కావచ్చు. అది మనకు తెలియదు. ప్రభువు ఈ భూమి మీద ప్రయాణంలో, బసలో మనల్ని ఉంచినంత కాలము ఉండటమే వినయంతో, విధేయతతో ఉండి ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. చాలామందికి కుటుంబ వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థలో ఆనందించడం రాదు. భార్యాభర్తల దాంపత్యం ఉంటుంది, దానిలో ఆనందించడం రాదు. అన్నదమ్ముల సంబంధాలు, బాంధవ్యాలు ఉంటాయి. అక్క చెల్లెండ్ర బాంధవ్యాలు ఉంటాయి. తల్లిదండ్రులు బిడ్డల సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. బంధుత్వాలు ఉంటాయి, రక్త సంబంధాలు ఉంటాయి. వీటన్నిటిలో ఆనందించడం రాదు. క్రైస్తవ భక్తి సహవాసంలో ఆనందించడం కూడా రాదు. ఎదుటి వారిలో హెచ్చుతగ్గులు చూసేటటువంటి స్వభావం ఉన్న వాళ్ళకి ఆనందించడం రాదు.
ప్రభువునందు ఆనందించడం అసలు రాదు. ఎందుకనంటే భౌతికమైన కోణంలో చూస్తూ తనకంటే ఆధిక్యతలో ఎవరైనా ఎక్కువలో ఉంటే, ఆధిక్యంగా ఉంటే, ఆస్తుల్లో ఉంటే, పదవుల్లో ఉంటే, ఆదాయాల్లో ఉంటే, నివాసాల విషయంలో ఉంటే, ఆదాయాల విషయాల్లో ఎట్లా ఉన్నా సరే భక్తిలో ఉంటూ కూడా అసూయ, ద్వేషాలు హృదయం నిండా నింపుకున్నటువంటి వ్యక్తులు దేవునిలో ఆనందించలేకపోతారు. అందుకని మనందరం కూడా ఏం చేయాలంటేనంటే ప్రభువునందు ఆనందించాలి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. దేవునిలోనే ఆనందించడం నేర్చుకోవాలి. కష్టాల్లో ఆనందించాలి, ఇరుకులు ఇబ్బందుల్లో ఆనందించాలి, లేమిడిలో ఆనందించాలి. అప్పుడే మనము జీవితంలో సమతౌల్యంగా ఉండగలుగుతాం. సమభూమి గల ప్రాంతంలో నన్ను నిలువబెట్టు అని ప్రార్థించారు భక్తుడు. సమభూమి గల ప్రాంతంలో నిలువబెట్టడం ఆయనకు వచ్చినంత మనకు రాదు. సముద్రం దిగంత అడుగులో ఎన్నో కొండలు, లోయలు, గుట్టలు ఉంటాయి. అటువంటి అగాధ సముద్రంలో ఆరిన నేలను సమానంగా ఏర్పరిచిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమభూమి గల ప్రాంతంలో మనల్ని నిలవబెట్టగలడు. ఆనందించాలి ఎప్పుడు కూడా. 10వ వచనం కూడా చూస్తే నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయి సాగితురని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని. నన్ను గూర్చి మీరు ఎన్నాళ్లకు మరలా యోచన చేస్తున్నారు, నన్ను గురించి మళ్ళీ ఆలోచిస్తున్నారు కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అంతేనా? ఎప్పుడైనా సరే మనం కొన్ని కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఏమైనా కష్టాల గురించి వాళ్ళ ముందు ప్రస్తావించకూడదని సలహాలు వస్తాయి మనకి. అరే అసలే ఒంటరిగా ఉంటున్నాడు, అసలే ఒంటరిగా ఉంటుంది అమ్మాయి, అసలే దూరదేశంలో ఉంటున్నారు, అసలే కష్టంలో ఉంటున్నారు, అసలే డిప్రెషన్లో ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చావు గురించో, కష్టాల గురించో, కన్నీటి గురించో చెప్పొద్దు అని మన వాళ్ళు కొంతమంది సలహాలు ఇస్తారు. ఇప్పుడు పౌలు భక్తుని గురించి జ్ఞాపకం చేసుకోవటం అంటే వారు ఎందుకురా బాబు ఆయన గురించి, ఆయన కష్టాల్లో ఉండటం ఇష్టం, మనల్ని కష్టాల్లో ఉంచడం ఇష్టం కాబట్టి ఎందుకు వచ్చింది అని తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభువునందు ఆనందించటం అంటే సంతోషాల్లో మాత్రమే కాదు, కష్టాల్లోనైనా ఇబ్బందుల్లోనైనా ప్రభువునందు ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఒకసారి మనం వెనక్కి వెళదాం. 1వ అధ్యాయము 14వ వచనం చూసినప్పుడు మనం అక్కడ చూసేది ఏంటంటే ధైర్యమును చూస్తాం. రెండవది విశ్వాసాన్ని చూస్తాం, నమ్మకత్వాన్ని చూస్తాం. మూడవది సహవాసాన్ని చూస్తాం. నాలుగవది ఆనందాన్ని చూస్తాం. తర్వాత 5వది చూసినప్పుడు 4వ అధ్యాయం 1వ వచనంలో కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండులి. మీరు స్థిరులై ఉండండి. నేను అపేక్షించటం అంటే ఏంటి? కోరిక కలిగి ఉండటం, ఆశ కలిగి ఉండటం. నేను మీ దగ్గర నుంచే నేను అతిశయపడుతున్నాను. నా ఆనందము నా కిరీటం మీరే. నా ఆనందము నా కిరీటం అంటే అర్థం ఏంటి? తాను సువార్త నిమిత్తమై పడినటువంటి శ్రమకు బహుమతి దేవుని దగ్గర నుంచి రావాలి అంటే తన సువార్త ప్రకటన ద్వారా కలిగే ఫలితం అంటే ఏంటి? దైవజనుని సువార్త ప్రకటన ద్వారా కలిగే ఫలితం అంటే ఒక పాపి తాను పాపిని గుర్తించి పరిశుద్ధునిగా మారి దేవునిలో సహవాసంలో ఉండి కొనసాగటం, పరిశుద్ధతలో కొనసాగటం. అలా ఉన్నప్పుడు ఎన్ని ఆత్మలను నువ్వు సంపాదించావో దాన్ని బట్టి ఏమవుతుంది? దేవుని దగ్గర నుంచి ఒక బహుమానం, ఒక కిరీటం వస్తుంది. కనుక సహోదరులారా, నా ఆనందము నా కిరీటం ఏదైతే ఉందో అది మీరే. ఏమంటున్నాడు ఆయన? అది మీరే. కనుక మేము ఏమైతే కావాలని కోరి కష్టంలో, శ్రమల్లో సువార్త ప్రకటించామో, ఆ సువార్త ప్రకటించిన తర్వాత కూడా ఎన్ని శ్రమలైతే మేము ఎదుర్కొన్నామో ఆ శ్రమలను గురించి మాకు దిగులేదు. ఎందుకనంటే వాటి ద్వారా దేవుడు మాకేమిస్తాడు? ఒక బహుమానము, కిరీటం ఇస్తాడు, ఆనందాన్ని కలుగు చేస్తాడు.
అందువల్ల మేము ఎంత శ్రమలోనున్నా కూడా రక్షింపబడి ఎదుగుతూ ఫలిస్తూ ప్రభువుల స్థిరులుగా మీరు కొనసాగుతూ ఉన్నప్పుడు మేము పొందే దెబ్బలు మాకు లెక్క కాదు, మేము పొందే అవమానం మాకు లెక్క కాదు, మేము సంఖ్యల ద్వారా కలిగిన గాయాలు మాకు లెక్క కాదు, మా కన్నీరు మాకు లెక్క కాదు. మీరే మా ఆనందం, మీరే మాకు కిరీటం. దేవుడు ఒక బహుమతి ఇవ్వటానికి హేతువు. సేవకునికి ఎంతకంటే గొప్ప పరమార్థం ఏముంటుంది? ఒక దృఢమైన విశ్వాసి, దేవునిలో దశాబ్దాలుగా ఇంకా దేవుని సారూప్యతలోనికి ఎదిగినటువంటి విశ్వాసి జీవితానికి కూడా ఒకటే ఒక గమ్యం, ఒకటే ఒక లక్ష్యం. మన సువార్త ప్రకటన ద్వారా, మన జీవిత సాక్ష్యం ద్వారా, స్థిరమైన జీవిత సాక్ష్యం ద్వారా లోకములో ఒక పాపి రక్షించబడి దేవునిలోకి వచ్చి ఎదుగుతూ పరిశుద్ధతలో స్థిరంగా ఉన్నప్పుడు అదే దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప విలువైన బహుమానం. అది స్థిరత్వం, స్టెడ్ ఫాస్ట్నెస్ ఇన్ ద లార్డ్, దేవునిలో స్థిరంగా ఉండటం. 6వది చూస్తే ఫిలిప్పీ పత్రిక 4:2 ప్రభువునందు ఏక మనస్సు గలవార ఇండుడని ఎవరు? యువోదియను సుంటుకేను బతిమాలుకొనుచున్నారు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండాలి. అదే లోపించింది. ఈరోజు సంఘాలలో దేవుని ప్రేమ కానీ, దేవుని వాక్యం కానీ, సహవాసం కానీ నిలిచి ఉండకపోవటానికి కారణం ఏంటంటే ఏక మనస్సు లేకపోవటం. ఒక్కొక్క వ్యక్తిలోనే ద్విమనస్కత్వం. అంతకుమించి ప్రతి మనిషిలోనూ మరొక మనుషునితో అభిప్రాయాల విషయంలో విభేదించేటటువంటి స్వభావం. అందువల్ల ఏక మనస్సు కావాలంటే అది ప్రభువునందే సాధ్యం. ప్రభువునందే వన్నెస్, లేకపోతే సేమ్ మెంటాలిటీ, సేమ్ థింకింగ్ కలిగి ఉన్నవారుగా ఉండాలని, ఏక మనస్సు కలిగిన వారుగా ఉండాలి. ఏక మనస్సు అంటే స్వభావ సిద్ధంగా నాకంటూ నా బ్లడ్ గ్రూప్ని బట్టి నాకు ఒక మనసు ఉంటుంది, నాకు ఒక ప్రవర్తన స్వభావం ఉంటుంది. మరొక బ్లడ్ గ్రూప్ని బట్టి, మరొక వ్యక్తి రక్తాన్ని బట్టి మరొక స్వభావం. ఈ స్వభావాలు ఎన్నటికీ ఒకటి కాలేవు, కానీ ఒక్కసారి మాత్రం ఏకం కాగలవు, ఒకటి కాగలవు. యేసయ్య మనస్సు మనలోనికి వచ్చినప్పుడు, యేసయ్య మనసు మనలోకి వచ్చిన ఒక దైవజనుడు వాక్యం చెబుతూ ఎవరో అడిగితే మేమందరం ఏకంగా ఉంటున్నామయ్యా, కారణం ఏంటంటే నా భావంతోనూ ఆయన ఏకీభవించి చెప్పినట్టుగా అనిపించింది నాకు. మన గ్రూపులన్నీ వేరు, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, బి పాజిటివ్, ఇట్లా రకరకాల గ్రూపులు ఉన్నాయి కదా, ఉన్నాయా? ఆ గ్రూపులను బట్టి ఆయా స్వభావాలు ఉన్నా మనందరం కూడా మన స్వభావములో పాపమున్నదని, మన స్వభావములో వ్యతిరేకత ఉన్నదని, దుష్టత్వం ఉన్నదని గ్రహించి సువార్త వెలుగులో మనందరం యేసయ్య మనసును కలిగి ఉన్న వారుగా ఉన్నాం. అందువల్ల మన రక్తము మన గ్రూపును బట్టి కాదు, యేసయ్య గ్రూపును బట్టి. ఏంటయ్యా యేసయ్య గ్రూప్ అంటే? హెచ్బి అన్నాడంట ఆయన. హెచ్బి అంటే హోలీ బ్లడ్ అన్నాడంట. హోలీ బ్లడ్ ఆ గ్రూప్ పేరు అన్నారు, ఊరికే అన్నాడు మాట్లాడుతూ. హెచ్బి పాజిటివ్ అంట. ఇక్కడ ఇంకొక యాడిషన్. ఏది ఏమైనప్పటికీ గమనించండి, మనకున్నటువంటి బ్లడ్ గ్రూపులను బట్టి మనకున్న స్వభావాలు వేరుంటాయి, కానీ శరీర స్వభావంలో క్రీస్తు వారిని ధరించుకున్న తర్వాత మనందరిలో ఒకటే మనస్తత్వం, అదే క్రీస్తు వారి స్వభావము. యేసుక్రీస్తు ప్రభు. అందుకని క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. అలాంటప్పుడు మనము అపోస్తులుడైన పౌలు భక్తుని మనస్సు మనది ఒకటైపోతుంది, అపోస్తులుడైన ఆది అపోస్తులుల స్వభావం మనది ఒకటైపోతుంది. ఏది? క్రీస్తు కొరకు హతసాక్షులయ్యే
త్యాగధనులుగా నిలువబడే స్వభావం, క్రీస్తునందు ఏక మనస్సు, ఏకత్వం. 7వదిగా చివరిదిగా ఏంటంటే 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయి సాగితురని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయములలో మీరు యోచన చేయుచుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. ప్రభువునందు మిక్కిలి సంతోషం, అధికమైనటువంటి ఆనందం. ఇంతకుముందు మనం చదువుకున్నాం 4వ పాయింట్లో, 4వ అధ్యాయం 4వ వచనం. ఒక సంతోష హేతువు ఏదైనా ఉందంటే ఇది మిగుల సంతోషం, మిక్కిలి ఆనందం. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అనే దగ్గర చూసినప్పుడు ఇక్కడ సాక్ష్యం చెప్పటం అనేది గొప్ప సంగతి. ఒక ఎదుగుతూ ఉన్నటువంటి వ్యక్తిని గురించి ఎదిగిన వ్యక్తి చెప్పే సాక్ష్యం. మిగుల ఆనందం ఒక విశ్వాసి గురించి దైవజనుని కలగటం. నిన్ను బట్టి నేను చాలా ప్రభువులను ఆనందిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, నీవు దేవుని దగ్గర నుంచి ఏ సత్యాలను తీసుకొని వచ్చి సహవాసంలో బోధ చేస్తున్నావో ఆ బోధను ఉన్నదున్నట్లుగా గ్రహించి అదే ప్రవర్తనలోనికి తెచ్చుకొని చక్కగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కళ్ళారా చూస్తున్న దైవజనుడు తన బోధ కార్యరూపంలో తన వ్యక్తి జీవితంలో, పలానా వ్యక్తి జీవితంలో అది అన్వయించబడుతుంది, అలవరచబడుతుంది. వారు దాన్ని అనుసరిస్తున్నారు, చక్కగా ప్రభువులో ఎదుగుతున్నారని తెలిసినప్పుడు ఆ దైవజనుడు ఆ విశ్వాస గురించి గొప్ప సాక్ష్యం చెప్తారు. కనులారా చూసే దైవజనుడు చెప్పే సాక్ష్యం చాలా చాలా గొప్ప ప్రభావం చూపుతుంది సహవాసం. మరి దేవుడు చూస్తున్నాడంటారా లేదా? ఇదే పరిశుద్ధత ఉపదేశ క్రమం ద్వారా ఉపదేశాన్ని విని ఆ వాక్యాన్ని బతుకులు అన్వయించుకొని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్న విశ్వాసం చూసినప్పుడు దైవజనుని కలిగే సంతోషం అది వర్ణనాతీతం. అది ఏమన్నాడంటే అది విశేషమైన మిక్కిలి సంతోషం. ప్రభువునందు ఏం కలుగుతుంది? మిక్కిలి సంతోషం కలుగుతుందని చెప్పే సాక్ష్యం. ఈ రోజున మనకు మనుషుల సాక్ష్యం కాదు, రేపొద్దున క్రీస్తు వారు తండ్రి దగ్గర మనల్ని ఒప్పుకునే సాక్ష్యం ఉందే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్టిమనీ. ఈ రోజున మనము దేవుని గురించి సమాజములో బహిరంగంగా సాక్ష్యం చెప్పటం, పొందిన మేలును బట్టి సాక్ష్యం, దానికంటే గొప్పగా దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను బట్టి సాక్ష్యం, ప్రాణాపాయ స్థితుల మధ్యలోంచి నిన్ను కాపాడిన సాక్ష్యం. నీవు ప్రభు గురించి ఒప్పుకో, సాక్ష్యం చెప్పు. అప్పుడు దేవుడు నిన్ను గురించి కూడా ఒప్పుకొని ఆయన పరిశుద్ధుల దగ్గర నువ్వు సాక్ష్యం చెప్తారు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు అభినందిస్తాడు. కనుక 7 విషయాలు మనము ఈ ఫిలిప్పీ పత్రికలోంచి ధ్యానం చేసాం. మొదటిది ఏంటంటే మనలో కలిగే ధైర్యము, రెండవది ఏంటంటే ఫెయిత్ విశ్వాసము, మూడవది ఫెలోషిప్ సహవాసం ప్రభువునందు, నాలుగవది ప్రభువునందు ఆనందించటం, ఐదవది ప్రభువునందు మనం స్థిరులుగా ఉండటం స్టెడ్ ఫాస్ట్నెస్, ఆరవది ఏకత్వం ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏడవది మనలను గురించి గొప్పవారైన దైవజనులు దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుని గురించి మనము సాక్ష్యం చెప్పేట్లు. ఇవన్నీ కూడా మనము దేని ద్వారా సాధించగలమంటే దేవునిలో, దేవుని యందు మనం సాధించగలం. బయట మనం ఎక్కడ కూడా ఇది సాధించలేం. ఈ ప్రగతిని మనం ఎక్కడ సాధించలేం, కేవలం దేవుని యందే సాధించగలం. అట్టి పరిశుద్ధతలోనికి మనము ఎదగాలంటే ఈ విషయాలను మర్చిపోకుండా ఈ పుస్తకాలు పత్రికలు ధ్యానించడం మంచిది. విశ్వాసులుగా కూర్చున్నప్పుడు ఏదో ఒక అధ్యాయం చదివేద్దాం మొక్కుబడిగా కాకుండా ఒక పుస్తకం పట్టుకుంటే, ఒక పత్రిక పట్టుకుంటే ఆ పత్రిక మొత్తాన్ని కూలంకషంగా వచనం వెంబడి వచనం అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతూ చక్కగా చదివినప్పుడు ప్రతిదాన్ని చక్కగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు విశదీకరించి మనకు అర్థమయ్యేటట్లు చేస్తారు. అప్పుడు మన హృదయం వికసిస్తుంది, హృదయంలో బుద్ధి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. తద్వారా వాక్యము ఎంతగా స్టోర్ చేయబడితే మన జీవితంలో మనం అంతగా నిరీక్షణ, అంతగా ధైర్యం, అంతగా సహవాసం కలిగి ఉంటాం. దేవుడి
పవిత్ర లేఖన భాగములను మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువ, అపోస్తుడైన పౌలు భక్తుడు ఏర్పరచబడిన సంఘ బిడ్డలను ప్రోత్సహిస్తూ వ్రాయబడినటువంటి పత్రికలు చెరలో, సంకెళ్ల మధ్యలో, గాయాల మధ్యలో వేదనను అనుభవిస్తున్నప్పటికీ అది వేదనగా ఎంచుకొనక పరిశుద్ధులుగా పాపులు మార్చబడి వారి సువార్త ప్రకటన ద్వారా రక్షణలోనికి, నిరీక్షణలోనికి మార్చబడిన విశ్వాసుల జీవితములను చూచి ఆనందించే క్రమంలో వ్రాయబడినటువంటి ఫిలిప్పీ పత్రికలో ఉంచబడినటువంటి మీ ద్వారా పొందేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోజనాలను, ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో మహోత్కృష్టమైనటువంటి స్వభావాలను మేము ధరించుకోవటానికి మాకు మీరు ఇచ్చినటువంటి ఆలోచనలకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ మాటలను మా బ్రతుకుల్లో స్థిరపరచమని, దృఢపరచమని వేడుకుంటూ, బతిమాలుకుంటూ మిక్కిలి ఆనందాన్ని, మిగుల సంతోషాన్ని మా బ్రతుకులకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.